అస్సలాముఅలైకుం ఎవ్రీవన్. మరో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. వెల్కమ్ బ్యాక్ టు కాసూస్ కిచెన్. సో ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. సో ఫస్ట్ అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను మీకోసం చాలా చాలా మెథడ్స్ అనేది ట్రై చేస్తున్నా. ఎప్పుడు ట్రై చేయనివి కూడా ట్రై చేస్తున్నానండి. సో ఇది వచ్చేసి మామిడికాయ తాండ్రా అంటారు, మ్యాంగో జెల్లీ అంటారు. మీరు ఏ భాషలో అంటారో ఆ భాష మీ ఇష్టము. మేమైతే తెలుగులో తాండ్రా అని అంటాం. చిన్నప్పటి నుంచి కూడా ఇలాగే అంటాము. సో నేను ఎలా చేశాను ఏంటి అనేది ఇప్పుడు చూపిస్తాను. నేను ఇలాగా 2-3 రకాలు కూడా చేశాను నేను. అవన్నీ కూడా వీడియోస్ అప్లోడ్ చేస్తానండి మెల్లగా. సో ఫస్ట్ అయితే ఇది నేను ఎప్పుడు ట్రై చేయలేదు, ఫస్ట్ టైం ట్రై చేశాను. ఎలా చేశాను ఏంటి అనేది ఇప్పుడు మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను నేను. సో ఆ ప్రాసెస్ కరెక్టో కాదో నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇంకేమైనా మెథడ్స్ యూస్ చేయాలో కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. ఇంకా ఏమైనా మోడిఫికేషన్ చేసుకోవాలంటే చేసుకొని నేను మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తాను. సో ఫస్ట్ అయితే చూస్తున్నారు కదా ఎట్లా మంచిగా వచ్చేస్తుందో. సో అంటే నేను ఫస్ట్ అటమే చేశాను, కాకపోతే నేను సరిగా చేశానో లేదో నాకైతే తెలీదు. సో మీరే చూసి నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయాలి. సో ఇప్పుడైతే నేను ఫస్ట్ అయితే రెసిపీలోకి వెళ్ళిపోదాము మనము మెల్లగా. సో రెసిపీలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోస్ చూస్తున్నారు కానీ నన్ను సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అట్లాగే ఇంకా మంచి మంచి రెసిపీస్ చేయాలని ఇంట్రెస్ట్తో నేను ముందుకెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుందండి. సో ఇప్పుడైతే నేను మ్యాంగో తాండ్రా చేశాను. దీనికోసం అయితే 2 మ్యాంగోస్ తీసుకున్నాను. ఈ 2 మ్యాంగోస్ కూడా రసాలు తీసుకున్నాను నేను. ఈ రసం మ్యాంగోస్ తీసుకొని మంచిగా జ్యూస్ తీసేసుకున్నాను నేను. ఫస్ట్ అయితే వీటిని పీల్ తీసేసుకోకుండా ముందు జ్యూస్ తీసి పక్కకు పెట్టేసుకున్నాను నేను. ఇలా జ్యూస్ తీసుకున్నా. ఇవి 2 కూడా స్వీట్ ఉన్నాయండి. స్వీట్ ఉన్నాయి కాబట్టి నేను షుగర్ అనేది తక్కువ వేసుకున్నాను. సో ఫస్ట్ అయితే మిక్సర్లో వేసేసుకున్నాను ఈ స్క్వీజ్ చేసుకున్న జ్యూస్ని. ఈ స్క్వీజ్ చేసుకున్న జ్యూస్ని మిక్సర్లో వేసి కొంచెం షుగర్ అనేది యాడ్ చేశాను. మహా అయితే ఒక 3-4 టేబుల్ స్పూన్స్ అంతే, అంతకు మించి ఎక్స్ట్రా వేయలేదు నేను. సో ఇట్లా యాడ్ చేసుకొని మంచిగా బ్లెండ్ చేసుకున్నాను. మళ్ళీ దీన్ని నేను స్ట్రెయిన్ చేసుకున్నాను. ఎందుకంటే నేను తీసుకుంది రసం మామిడికాయలు కాబట్టి దాంట్లో పీచు ఉంటుంది కాబట్టి నేను దీన్ని మళ్ళీ స్ట్రెయిన్ చేసుకుంటున్నాను. ఎందుకంటే అలాంటి పీసు రాకుండా ఉండాలని నేను అదేంటిది వడేసుకుంటున్నానండి. సో అట్లాగా సాఫ్ట్గా వచ్చేసింది. చూస్తున్నారు కదా ఎంత మంచిగా సాఫ్ట్గా వచ్చేసిందో. సో చాలా ఫ్లేవర్డ్గా బాగుంది రసం కాయ ఇది. సో మీ దగ్గర ఏ కాయలు పండుతాయో అంటే ఎలాంటి కాయలు దొరుకుతాయో నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో ఇలా చూస్తున్నారు కదా మంచి టెక్స్చర్ వచ్చేసింది. అయితే ఫస్ట్ ఒక ప్లేట్ తీసుకొని దానికి గీ అప్లై చేసుకున్నాను నేను. ఎక్కువ గీ కూడా అప్లై చేసుకోవాలి. టేబుల్ స్పూన్ కూడా తీసుకోలేదు నేను, 1/2 టేబుల్ స్పూన్ తీసుకున్నానేమో. ఇది మంచిగా అప్లై చేసేసుకొని మొత్తం ఈవెన్గా అప్లై చేసుకున్నాను నేను. ఈవెన్గా అప్లై చేసుకొని ఫస్ట్ అయితే నేను చాలా సన్నగా వేసానండి. సో అంటే ఆరుతుందా లేదా అని డౌట్తో. సో నాకు అంత తెలియలేదు ఎక్కువ వేయాలని చెప్పేసి అలాగా ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వేసేసి దాన్ని నేను కొంచెం మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాను. చాలా పలుచగా వేసాను. అది ఎలా అయిపోయిందంటే ఒక పేపర్ లాగా అయిపోయింది. అట్లా వేయాలో లేదో నాకు తెలీదు. సో అట్లా చూస్తున్నారు కదా ఇలాగా చిన్న పేపర్లా అయిపోయింది. దీని మీద మళ్ళీ నేను నెక్స్ట్ డే మళ్ళీ వేసాను నేను. నెక్స్ట్ డే వేస్తే మళ్ళీ 2-3 అలాగే 2-3 టేబుల్ స్పూన్స్ వేసాను మళ్ళీ. సో మళ్ళీ మంచిగా అయిపోయింది. అంటే నేను ఒక్కసారే జ్యూస్ చేసుకున్నానండి. దాన్ని ఫ్రీజర్లో పెట్టుకొని మళ్ళీ యూస్ చేసుకున్నాను నేను. సో ఇట్లా యూస్ చేయొచ్చో లేదో నాకైతే తెలీదు. ఒకవేళ చేయొచ్చో లేదో నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అట్లాగా నెక్స్ట్ డే ఇదైతే చూపిస్తున్నాను కదా అట్లాగా సారలో ఉన్న ప్లేట్లు తీసుకోకండి, ఎందుకంటే నీట్గా రాదు. మా మమ్మీ అట్లా చేశారు. ఇదేమో నేను నార్మల్ ప్లెయిన్ ప్లేట్లో తీసుకున్నాను కాబట్టి మీకు చూపిస్తున్నాను చూసారా. అలా ప్లెయిన్ ప్లేట్లో వేసుకుంటే నీట్గా తీసేటప్పుడు బాగా వచ్చిందండి. అలాగా 3rd టైం కూడా వేసేసుకున్నాను నేను. ఇది 3 డేస్ వేసుకున్నాను నేను. ఇలాగా 3 డేస్ వేసుకున్నాక 3rd డే మంచిగా స్ప్రెడ్ చేసుకున్నాను నేను. మంచిగా స్ప్రెడ్ చేసుకున్నాక ఇవాళ ఎండ ఎక్కువగా ఉంది. ఇది ఇట్లా కలర్ షేడ్ అయిపోయిందండి. ఇది మంచిగా అలాగ ఫస్ట్ అయితే సైడ్స్ అనేది నేను ఓపెన్ చేసుకున్నాను నేను. సైడ్స్ ఓపెన్ చేసుకున్నాకనే తాండ్రా అనేది నీట్గా ఓపెన్ అయ్యింది. లేకపోతే అక్కడికక్కడికి పట్టేసి చిరిగిపోతుందండి. అందుకని ఫస్ట్ అయితే సైడ్స్ అన్నిటిని నీట్గా ఎడ్జెస్ అన్నిటిని తీసేసాను నేను. ఆ ఎడ్జెస్ తీసినాకనే నాకు మంచిగా ఓపెన్ అయిందండి.
మీరు కూడా అట్లా చేస్తే కనుక ఒకవేళ ఓపెన్ చేస్తే నేనైతే ఫేస్ చేసింది ఇది. సో ఫస్ట్ అయితే సైడ్స్ అనేది నీట్గా ఓపెన్ చేసుకున్నాకనే నాకు తాండ్ర అనేది నీట్గా ఓపెన్ అయింది. మరి మీకు ఎట్లా ఓపెన్ అయిందో నాకైతే తెలీదు. సో ఇట్లాగా మంచిగా వచ్చేస్తుంది, చేతి లాగితే వచ్చేస్తుంది, అంత ఇబ్బంది కూడా ఏమీ లేదు. చక్కగా లాగేసుకుంటే చాలా నీట్గా వచ్చేస్తుందండి. అలా తీసేసుకొని మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకొని మీరు సర్వ్ చేసుకోవడమేనండి. ఇది ఎన్ని రోజులు ఉంటుందో నాకైతే తెలియదు కానీ మేము మా ఇంట్లో అయితే మ్యాక్సిమం ఒక 3-4 డేస్లో కూడా తినేస్తారు. మా డాడీకి ఇష్టము, మా మమ్మీకి కూడా ఇష్టం ఇది. సో అలా మంచిగా మీకు కావాల్సిన షేప్లో కట్ చేసేసుకోండి. మీరు కావాలంటే స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవచ్చు. రోల్ చేస్తున్నాను నేను ఇక్కడ. మళ్ళీ ఈ రోల్ ఓపెన్ అయిపోతుంది, అంత మంచిగా వచ్చేసిందండి. సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంది, చాలా బాగా వచ్చింది కూడా. ఫస్ట్ టైం చేశాను, ఫెయిల్ అయిపోతానేమో అనుకున్నాను, సక్సెస్ అయిపోయిందండి. ఏదైనా మీ సపోర్ట్ ద్వారానే నేను ఇదంతా చేయగలుగుతున్నాను. ఇంకా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇంకా ముందుకు వెళ్తాను, ఇంకా మంచి వీడియోస్ చేస్తాను, మంచి మంచి రెసిపీస్ మీ ముందుకు తీసుకొచ్చేస్తాను. ఇంకా తాండ్రలు, ఇంకా మ్యాంగో జెల్లీస్ నేను చూపిస్తాను మీకు ఈ వీడియోలో.